అమేజింగ్‌గా ఉంది. Powerful. సురేష్ బొబ్బిలి గారు అమేజింగ్ ట్యూన్‌ని అందించడం జరిగింది Lovely దీనికి. lyrics, యాహ్! great music. వెంకటేష్ గారు అండ్ అలాగే చైతన్య ప్రసాద్ గారిని ప్లీజ్ ఫస్ట్ వెంకటేష్ గారిని వెంకటేష్ గారి మాట్లాడాల్సిందిగా మాటలు. కోరుకుంటున్నాను. అండ్ బిఫోర్ దట్ మాట్లాడే ముందు సార్ డెఫినెట్‌గా చిన్నప్పుడు మెమరీస్ ఇది స్కూల్ లైఫ్‌కి సంబంధించి అంటే అక్షర కదా! సో మీ లైఫ్‌లో అక్షరానికి ఖచ్చితంగా బోలెడంత ఇంపార్టెన్స్ ఉంటుందండి. అక్షరం పెట్టకపోతే స్టోరీ వస్తుందా చెప్పండి? బట్ యాహ్! స్కూల్ మెమరీస్ గురించి. తప్పకుండా అండి. అంటే స్కూల్ మెమరీస్ అంటే నేను చదివిన స్కూల్లో ప్రిన్సిపల్కి నా మెమరీస్ ఎక్కువ ఉంటాయండి నాకు స్కూల్ మెమరీస్ కన్నా. సో కానీ నాకు ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎస్పెషలీ హర్షవర్ధన్ గారి పాత్ర చూస్తున్నప్పుడు మాకు 8th క్లాస్లో విజయవాడ సీతారాంపురం శ్రీ 7 హిల్స్ పబ్లిక్ స్కూల్ అని ఒక స్కూల్ ఉండే. దాంట్లో బయాలజీ సార్ రాజా సార్ గుర్తొచ్చారనమాట నాకు. ఆయన అలాగే చెప్తుండేవాళ్ళు అనమాట. అంటే బహుశా అంటే విద్య తాలూకా ఇంపార్టెన్స్ నాకు ఆయన ద్వారా తెలిసింది. నాకు ఈ పాత్ర చూస్తుంటే నాకు మా సార్ గుర్తొచ్చారండి, రాజా సార్. తర్వాత నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం నేను తీసిన కేర్ ఆఫ్ కంచరపాలెంలో కంచరపాలెం ఏదైతే ఉందో అది డైరెక్టర్ చిన్నికృష్ణ గారి సొంత ఊరు, ఆయన పుట్టి పెరిగిన ఊరు. అంటే ఆయన ఎక్కడున్నారో. సో 2009లో నేను వైజాగ్లో నేను ఉద్యోగం చేసుకుంటూ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని అనమాట. అప్పటికే సినిమాలంటే అప్పటికే చిన్నప్పటి నుంచి పిచ్చి. కాకపోతే నా ఫ్రెండ్స్కి తెలుసు నేను సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. దొంగతనంగా తీసుకెళ్ళి చిన్నికృష్ణ గారిని చూపించేవాళ్ళనమాట. గుర్తుపట్టా అని చెప్పి. సో ఆ తర్వాత మేము కంచరపాలెం షూట్ చేస్తున్నప్పుడు మాకు ప్రతిరోజు లేదంటే అడపదడప మా సెట్కి ఒక సెలబ్రిటీ వచ్చేవాళ్ళు. ఆయన చిన్నికృష్ణ గారు. సో ఆయన కార్ వేసుకుని వెళ్ళిపోతే అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర షూట్ చేస్తుండేవాళ్ళం. ఎస్పెషల్లీ ఆ ట్రాక్ దాటడానికి కార్ వెయిట్ చేసేది. మా యాక్టర్స్ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కలిసి అన్నయ్య నేను అందరికీ చెప్పాను షార్ట్ ఫిల్మ్ అని చెప్పండి, మళ్ళీ నేను వెళ్ళి హైదరాబాద్ చెప్తే నాకు అనవసరమైన ఇబ్బందులు వస్తాయి అని చెప్పి షార్ట్ ఫిల్మ్ అని చెప్పమనే వాళ్ళం. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్స్ అవి వచ్చిన తర్వాత ఆయన చూసి నాకు ఫోన్ చేసి ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. అండ్ అలా మా సెలబ్రిటీ చిన్నికృష్ణ గారితో పాటు ఆయన ఫిల్మ్ ప్రీ రిలీజ్ స్టేజ్లో నేను ఉండటం ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఆ తర్వాత సినిమా విషయానికి వస్తే ఆ ట్రైలర్ నాకు చాలా డైనమిక్గా ఉందని. అంటే జనరల్లీ ఇటువంటి ఒక సోషల్ మెసేజ్ అనుకోవచ్చు, మరి ఏదైనా అనుకోవచ్చు, లేదంటే ఒక ఉపయోగపడే టాపిక్ చాలా ఆర్టిస్టిక్గా తీసి చూపించడానికి ప్రయత్నిస్తారు చాలామంది. బట్ ఇది అందరికీ నచ్చే విధంగా అంటే చాలా డైనమిక్గా ఉందండి. ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన పాట కూడా ఇట్స్ రియల్లీ వెరీ వైబ్రెంట్ అనమాట. సో నాకు ఈ పాట వింటున్నప్పుడు లేదంటే ఇందాక సూతింగ్ మ్యూజిక్ ఒకటి వేసినప్పుడు చిన్న స్టోరీ చెప్పాలనిపించింది. ఒక ఇంట్లో ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు 100 రూపాయలు ఇచ్చాడు, రెండో కొడుకు 50 ఇచ్చాడు. చిన్నోడు కదా అని మూడో కొడుకు 10 రూపాయలు ఇచ్చి ఎవరు ఎక్కువ రొట్టెలు తయారు చేస్తే వాళ్ళు గెలిచినట్టని ఒక పోటీ పెట్టాడట. ఆబ్వియస్లీ 100 రూపాయలు ఉన్నాయి కాబట్టి పిండి ఎక్కువ వచ్చింది, ఎక్కువ రొట్టెలు చేశాడు. 50 రూపాయలు ఉన్నాడు, పిండి ఎక్కువ వచ్చినా కూడా చిన్న సైజు క్వాలిటీ తగ్గినా కూడా కొంచెం మీడియోకర్గా ఏదో మొత్తానికి మేనేజ్ చేశాడు అనే చేయడానికి. ఆ మూడో వ్యక్తి పిండి చాలా 10 రూపాయలకి వచ్చే పిండితో ఎక్కువ రొట్టెలు చేయలేకపోయాడు, ఓడిపోయాడు. ఆబ్వియస్లీ ఎక్కువ ముడి సరుకు ఉన్నవాడు గెలిచాడు. ఈ పోటీ ప్రపంచంలో కూడా విద్య అనేది ముడి సరుకు అండి. మనందరం మన లైఫ్స్ అన్నిటికీ కూడా ఇట్స్ రా మెటీరియల్ ఎడ్యుకేషన్ అనేది. అంటే మన రాతి యుగంలో లేము, ఈ పోటీని ఖచ్చితంగా మనం అంగీకరించి తీరాలి. ఈ పోటీ ప్రపంచంలో బతకాలంటే విద్య అనేది ఒక రా మెటీరియల్. ఈ పోటీ ప్రపంచంలో ఉన్న 3 కొడుకులే ధనికుడు, మధ్యతరగతి అండ్ బెదవాడు. సో ఈ రేటు కట్టి విద్యని అందిస్తే అది ఆబ్వియస్లీ తక్కువ ముడి సరుకు ఉన్న వ్యక్తికి కష్టం. అలాగే ఈ పోటీ ప్రపంచంలో ఏదటం కష్టం తక్కువ ముడి సరుకు అంటే తక్కువ విద్య ఉన్న వ్యక్తి. సో ఈ రేటు కట్టకుండా అందరికీ సమానంగా పంచిపెట్టాలని నేను ఎప్పుడు అనుకుంటుంటాను. అండ్ ఈ సినిమా ద్వారా ప్రజలందరికీ అది తెలియజేసినందుకు చిన్నికృష్ణ గారికి థ్యాంక్స్ అండి. అలాగే ఆన్ దిస్ స్టేజ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ అ లిటిల్ నాలెడ్జ్. సో there is a person called Sal Khan అండి, సల్మాన్ ఖాన్. సాల్ ఖాన్ అంటే ఈజ్ నాట్ హీరో సల్మాన్ ఖాన్ కాదు.
సాల్ ఖాన్ అని చెప్పేసి ఒక ఇండియన్ ఆరిజినే, బెంగాలీ ఆరిజిన్. హీ లివ్స్ ఇన్ కాలిఫోర్నియా ఐ థింక్. ఆయన ఖాన్ అకాడమీ అని చెప్పేసి ఒక అకాడమీ స్టార్ట్ చేశారు 2006లో. అండ్ ఆ అకాడమీ మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరికైతే విద్యకి స్పెండ్ చేసే, ఎడ్యుకేషన్కి స్పెండ్ చేసే స్తోమత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ ఖాన్ అకాడమీ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ మీరు నేర్పించవచ్చు. లేదంటే ఇట్స్ ఎ స్మాల్ యాప్ అండ్ ఇట్స్ ఎ ఫ్రీ యాప్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 10 రూపాయలు ఎంతైనా డొనేట్ చేయొచ్చు, లేదంటే లేదు. ఇట్స్ ఎ ఫ్రీ యాప్. నాకు తెలిసి మన స్కూల్లో చెప్పిన విద్య కన్నా చాలా ఉన్నతమైన విద్య ఆ ఖాన్ అకాడమీ యాప్లో ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ స్ప్రెడ్ దిస్ వర్డ్ అండ్ స్ప్రెడ్ దిస్ యాప్ సో దట్ everyone will get educated. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ నుంచి ఇలాగే మరిన్ని మంచి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, ఇప్పుడు చైతన్య ప్రసాద్ గారు